గుడ్ ఈవినింగ్ ఎవరివన్. ఈ వీడియోలో మనం రేపటి నిఫ్టీ అనాలిసిస్ అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం ఎఫ్ఐ డేటా అండ్ డిఐ డేటా చూస్తే ఎఫ్ఐ స్టిల్ సెల్లింగ్ మోడ్లోనే ఉన్నారు. ఇది నిన్నటి డేటా, ఈ రోజు డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదు. సో నిన్నైతే ఎఫ్ఐ సెల్ చేశారు, కంటిన్యూగా ఎఫ్ఐ సెల్ చేస్తున్నారు. బట్ వన్ థింగ్ ఏంటంటే ఎఫ్ఐ సెల్ చేసే కంటే డిఐఎస్ అమౌంట్ కొంచెం బెటర్గా సెల్ చేశారు. దానివల్ల మార్కెట్ కొంత షార్ట్ కవరింగ్ మూవ్ అయితే ఉంది. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టిల్ మార్కెట్లో డౌన్ ట్రెండ్ నడుస్తుంది. అండ్ ఒకసారి మనం నిఫ్టీ రేపు ఎక్స్పైరీ ఎలా ఉండొచ్చు ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చూస్తే మనం ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం క్యాండిల్. సో డైలీ టైం ఫ్రేమ్లో మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే ప్రైస్ సో ఒక బాటమ్ నుంచి అయితే నిఫ్టీ ప్రాపర్గా అప్ సైడ్ మూవ్ అయింది. ఆ తర్వాత ఈ హై పాయింట్స్లో సమ్ రిజెక్షన్ అయితే ఇది ఒక మేజర్ పాయింట్స్, ఈ పాయింట్స్ దగ్గర సమ్ రిజెక్షన్ ఫేస్ చేసింది. ఇక్కడ నుంచి సమ్ పుల్ బ్యాక్ అయితే వచ్చింది. పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మార్కెట్ 22,300ని ఒక సపోర్ట్గా, అంటే నిన్న అదే లెవెల్కి వచ్చి మార్కెట్ స్టాప్ అయింది. ఈరోజు మార్కెట్ అదే లెవెల్కి వచ్చి నిన్న మార్కెట్ అదే లెవెల్ దగ్గర ఓపెన్ అయ్యి అక్కడి నుంచి బయ్యింగ్ జరిగింది. ఈరోజు మార్కెట్ హయ్యర్ లెవెల్లో ఓపెన్ అయ్యి అదే లెవెల్కి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బౌన్స్ అవడానికి ట్రై చేసింది. అంటే మనకి ఏం ఇండికేట్ చేస్తుంది, 22,300 అనేది అక్కడ బయ్యర్స్ ఉన్నారు, కంటిన్యూగా ఆ లెవెల్కి రాగానే బయ్యింగ్ జరుగుతుంది. సో ఇది మనకి హయ్యర్ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. సో దెన్ నెక్స్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి షిఫ్ట్ చేద్దాం. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ షిఫ్ట్ చేసినప్పుడు ఫస్ట్ నేను లెవెల్స్ మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను మీకు. మనకి రేపు ఎగ్జాక్ట్గా ఏ లెవెల్స్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ లెవెల్ వచ్చేసి సపోర్ట్ లెవెల్ 22,320. ఇది మేజర్ ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ని మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ రెస్పెక్ట్ చేసింది. 22,320 లెవెల్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఒకసారి రెస్పెక్ట్ చేసింది, అండ్ నిన్న రెస్పెక్ట్ చేసింది, అండ్ ఈరోజు ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేసింది. సో ఇట్స్ అ వెరీ గుడ్ లెవెల్. ఒకవేళ ఇది కానీ బ్రేక్ అయిందంటే 22,250, అంటే మనకి 22,320 నుంచి 22,250. సో ఈ 70 పాయింట్స్ రేంజ్ అనేది వెరీ గుడ్ రేంజ్. ఓకే, ఈ 20 పాయింట్స్ 70 పాయింట్స్ రేంజ్ వెరీ గుడ్ సపోర్ట్ రేంజ్. నెక్స్ట్ రెసిస్టెన్స్ విషయానికి వస్తే సో 22,576 ఈరోజు హై అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్. ఆ తర్వాత 22,680 లెవెల్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ లెవెల్. సో ఇంకా 22,680 నుంచి 22,800 ఈ 120 పాయింట్స్ అనేది వెరీ వెరీ గుడ్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ జోన్ మొత్తం రెసిస్టెన్స్ లెవెల్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఇవి మనకున్న లెవెల్స్. ఇంకా ఇన్ బిట్వీన్ అంటారా, ఈరోజు క్లోజింగ్ పాయింట్ అనేది మనం కొంచెం ఇంపార్టెంట్ లెవెల్గా కన్సిడర్ చేయొచ్చు క్లోజింగ్ పాయింట్. బట్ ఇట్స్ ఓకే, మేజర్ లెవెల్స్ అయితే ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు పాసిబిలిటీస్ ఏంటి? పాసిబిలిటీ 1, మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయితే ఏంటి సిచ్యువేషన్. సో ఫ్లాట్గా ఓపెన్ అయితే మనకు అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ ఉంది. సో ఇక్కడ మనం ఒక ట్రెండ్ లైన్ కూడా డ్రా చేయొచ్చు. సో ఈ హయ్యర్ హైస్ అన్నిటిని, హయ్యర్ లోస్ అన్నిటిని జాయిన్ చేస్తే మనకు ఒక ట్రెండ్ లైన్ అయితే ఫామ్ అయింది. సో రేపు ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ దగ్గర రిజెక్షన్ కానీ ఫేస్ చేసిందంటే, ఈ ట్రెండ్ లైన్ అండ్ ఈ హై, ఈ 2 పాయింట్స్ దగ్గర కానీ రిజెక్షన్ ఫేస్ చేసిందంటే మళ్ళీ మార్కెట్ డౌన్ రావడానికి ఛాన్స్ ఉంది. అంటే ఏదైతే మనకి ఈరోజు లో ఉందో ఆ లో పాయింట్ వరకు, అంటే మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత ఈ జోన్ ఏదైతే ఉందో ఇది జోన్. సో మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయింది, సో మనకి ఇది జోన్. సో ఈ జోన్లో కానీ ఏదైనా రిజెక్షన్ క్యాండిల్, అంటే ఇక్కడ మనకి ఏదైతే క్యాండిల్ వచ్చిందో ఈ కైండ్ ఆఫ్ రిజెక్షన్ క్యాండిల్ కానీ ఫామ్ అయితే మళ్ళీ మార్కెట్ బాటమ్ రావడానికి ఛాన్స్ ఉంది. లేదా మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇలా బాటమ్కి వచ్చేసిందంటే ఇక్కడి నుంచి మళ్ళీ మనం బయింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. ఇది ఫ్లాట్గా ఓపెన్ అయితే 2 పాసిబిలిటీస్. అలా కాకుండా ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఇలా ఓపెన్ అయింది అనుకో, ఇలా ఫామ్ అయింది అనుకో, మంచి గ్రీన్ క్యాండిల్ ఫస్ట్ 15 మినిట్స్లో సస్టైన్ అయిందంటే ఆ తర్వాత మార్కెట్ ఇక్కడ రేంజ్ బౌండ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో రేంజ్ బౌండ్ అయిన తర్వాత ఆ రేంజ్ ఎటు సైడ్ బ్రేక్ అయితే అటు సైడ్
మార్కెట్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఈ హైని అయితే స్ట్రైట్ అవే బ్రేక్ చేస్తుందని నేనైతే ఫీల్ అవ్వట్లేదు. సో ఒకవేళ ఈ హైని మార్కెట్ స్ట్రైట్ అవే ఒకవేళ బ్రేక్ చేసినా మళ్ళీ ఈ లెవెల్ వరకు రీటెస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంది. రీటెస్ట్ చేసి మళ్ళీ అగైన్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఒకవేళ ఇది బ్రేక్ చేసి మార్నింగే స్ట్రైట్ అవే మార్కెట్ మూవ్ అయిందంటే మాత్రం దాన్ని చేంజ్ చేయకుండా కొంచెం వెయిట్ చేసి 10:30, 11 తర్వాత ట్రేడ్ తీసుకోవడం బెటర్ ఐడియా. ఇది ఫ్లాట్గా ఓపెన్ అయితే ఉన్న పాసిబిలిటీస్. అదే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకో డెఫినెట్గా ఈ జోన్ వరకు నేను వెయిట్ చేస్తాను మార్కెట్ని. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సో మార్కెట్ గ్యాప్ డౌన్ ఈ జోన్లో ఎక్కడ ఓపెన్ అయినా ఇక్కడ నుంచి నేను బయ్యింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఎర్లీ మార్నింగే మనకి ట్రేడ్ ఆపర్చునిటీ దొరుకుతుంది. అదే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, సో డెఫినెట్గా మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ వరకు వచ్చేంత వరకు, అంటే ఈ డే క్లోజింగ్ ఉంది కదా, ఈ క్లోజింగ్ అండ్ ఈ ట్రెండ్ లైన్ జోన్కి వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను. ఇక్కడ నుంచి రివర్సల్ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఇవి ఉన్న ట్రేడ్ పాసిబిలిటీస్. సో నేను ఆల్రెడీ లెవెల్స్ మెన్షన్ చేశాను, పాసిబిలిటీస్ డిస్కస్ చేశాను. సో ఇది రేపటి నిఫ్టీ ఎక్స్పైరీ అయితే. సో మనం ఈ వీక్ 25,000 టార్గెట్ ఉంది. సో చూద్దాం ఎంతవరకు మనం రీచ్ అవుతాం ఏంటనేది. 2 days ఎక్స్పైరీ ఉంది. సో థర్స్డే అండ్ ఫ్రైడే 2 days ట్రేడింగ్ సెషన్స్ ఉన్నాయి. సో విల్ ట్రై. సో ఇవి ఉన్న పాసిబిలిటీస్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.